వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియోస్లో మనం ఏపీటీ 2024లో జరిగిన మ్యాథ్స్ 2A పేపర్స్లోని మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు 10th అక్టోబర్ 2024 మార్నింగ్ సెషన్లో జరిగిన మ్యాథ్స్ 1A పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఇచ్చే లైక్ ఇంకా కామెంట్ మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మీరు ఎంకరేజ్ చేస్తే మేము ఇంకొన్ని వీడియోస్ అప్లోడ్ చేయగలం. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాం. And the first question, the number of sides of a regular polygon whose each exterior angle has a measure of 45 degrees. ప్రతి బాహ్య కోణం 45 డిగ్రీలుగా గల క్రమ బహుభుజి భుజాల సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి ఒక రెగ్యులర్ పాలిగాన్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి 45 డిగ్రీస్ అన్నారు. అయితే దానికి ఎన్ని సైడ్స్ ఉంటాయో చెప్పారు. నెంబర్ ఆఫ్ సైడ్స్ అయితే మనకు తెలుసు ఒక పాలిగాన్కి ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ అనేది 360 డిగ్రీస్ ఉంటుంది. అది ఇక్కడ రెగ్యులర్ పాలిగాన్ అని చెప్పారు కాబట్టి ప్రతి యాంగిల్ ఈక్వల్. అంటే 360/45. 9 టేబుల్స్ క్యాన్సిల్ చేసినప్పుడు 9 5s 9 40s 5 1s 5 8s అంటే 8 సైడ్స్. 8 సైడ్స్ అంటే అదొక ఆక్టోగన్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 8 sides. Next question, area of a rhombus whose diagonals of length 10 centimeters and 8.2 centimeters is. కర్ణముల పొడవు 10 సెంటీమీటర్లు మరియు 8.2 సెంటీమీటర్లు గల రాంబస్ వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో తెలుపుము. ఈ ప్రాబ్లం మనకి ఒక రాంబస్ యొక్క డయాగ్నల్స్ 10 సెంటీమీటర్స్ ఇంకా 8.2 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే ఏరియా ఆఫ్ ద రాంబస్ అడిగారు. ఏరియా ఆఫ్ ద రాంబస్ ఫార్ములా వచ్చేసి ½ into d1 into d2. ½ into d1 అంటే 10 into d2 అంటే 8.2. 2 1s 2 4.1s అంటే 41 centimeter square. 4.1 into 10 అంటే 41. ది ఏరియా ఆఫ్ ద రాంబస్ వచ్చేసి 41 centimeter square. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 41. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ స్క్వేర్ యాంగిల్ బిట్వీన్ టూ డయాగ్నల్స్ ఈజ్. ఒక చతురస్రంలో కర్ణముల మధ్య కోణం. ప్రాబ్లంలో ఒక స్క్వేర్ యొక్క డయాగ్నల్స్ మధ్యలో యాంగిల్ ఎంత అని అడిగారు. రాంబస్ ఇంకా స్క్వేర్లో డయాగ్నల్స్ 90 degrees బైసెక్ట్ చేసుకుంటాయి, అంటే పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేసుకుంటాయి. సో ఇది 90 degrees. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 90 degrees. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫుట్బాల్ టీమ్ won 10 matches out of total matches they played. If their win percentage is 40%, then the number of matches they played in all. ఒక ఫుట్బాల్ జట్టు ఆడిన మొత్తం మ్యాచ్లలో 10 మ్యాచ్లు గెలిచినది. గెలిచిన శాతం 40% అయితే వారు ఆడిన మొత్తం మ్యాచ్ల సంఖ్య. ఈ ప్రాబ్లంలో ఒక ఫుట్బాల్ టీం 10 matches గెలిచింది అన్నారు. అది 40% అండి. అయితే మొత్తం ఎన్ని మ్యాచెస్ ఆడారు అన్నారు. అంటే 40% ఆఫ్ 10 ఈక్వల్ టు 40% ఆఫ్ x ఈక్వల్ టు 10. అంటే x మ్యాచెస్లో 40% వచ్చేసి 10. అంటే 40/100 ఇంటూ x ఈక్వల్ టు 10. 0 0 క్యాన్సిల్. 2 2s 2 5s. ఇక్కడ ఇది డివైడ్ చేసి ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 2x ఈక్వల్ టు 5 10s 50. x ఈక్వల్ టు 50/2 అంటే 25. 25 మ్యాచెస్ వాళ్ళు టోటల్గా ఆడారు. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 25 మ్యాచెస్, 25 మ్యాచ్లు. నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ లై బిట్వీన్ -4 and 4 ఈజ్. -4 మరియు 4 మధ్య పూర్ణ సంఖ్యల సగటు. ఈ ప్రాబ్లంలో మనకి -4 ఇంకా 4 మధ్యలో ఉండే నెంబర్స్ యొక్క మీన్ అడిగారు. ఆ రెండింటి మధ్యలో ఉండే నెంబర్స్ -3 -2 -1 0 1 2 3. ఎన్ని నెంబర్స్ అంటే 7 నెంబర్స్. మీన్ అడిగారంటే మీన్ అంటే మనకు తెలుసు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్.
సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే -3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది -2 -1 ప్లస్ 0 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ఇవి మొత్తం 7 ఇక్కడ -3 ప్లస్ 3 2 ప్లస్ 1 -1 ప్లస్ 2 -2 క్యాన్సిల్ అవుతుంది అంటే 0/7 అంటే 0 మీన్ వచ్చేసి 0. So equation correct answer is option 1 0. Next question, bracket of 2/3 whole power -2 -3/4 whole power -2 into 3 square. ఈ ప్రాబ్లంలో మనకి 2/3 హోల్ పవర్ -2 -3/4 హోల్ పవర్ -2 ఇంటూ 3 స్క్వేర్ అన్నారు. దాని వాల్యూ అడిగారు. ఇది a/b హోల్ పవర్ -m ఫార్మ్ లో ఉంది. అంటే మనకు తెలుసు b/a హోల్ పవర్ m అంటే 3/2 హోల్ స్క్వేర్ -4/3 హోల్ స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఈ మొత్తానికి స్క్వేర్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ అంటే 9/4 మైనస్ 4 స్క్వేర్ అంటే 16/9 ఇంటూ 3 స్క్వేర్. ఈ రెండింటికి ఎల్సిఎం 4 ఇంటూ 9 9 9 81 4 16 4 64 ఇంటూ 3 స్క్వేర్. అంటే 81 నుంచి 64 తీసేసినప్పుడు మనకి 17/4 ఇంటూ 9 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 9 9 క్యాన్సిల్ అంటే 17/4. So equation correct answer is option 3 17/4. Next question, a square minus 2ab plus b square minus c square equal to. ప్రాబ్లంలో a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ సింప్లిఫై చేయమన్నారు. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ మైనస్ c స్క్వేర్. ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ అంటే ఏ మైనస్ బి, వై అంటే సి. ఎక్స్ ప్లస్ వై అంటే ఏ మైనస్ బి ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ సి వై అంటే ఏ మైనస్ బి మైనస్ సి. So equation correct answer is option 4 a minus b minus c into a minus b plus c. Next question, the value of an article decreased from 2400 to 2000. The percentage of decrease is. ఒక వస్తువు విలువ 2400 నుంచి 2000కు తగ్గింది. దాని తగ్గుదల శాతం కనుగొనండి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ప్రాబ్లంలో ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ 2400 నుంచి 2000కి డిక్రీజ్ అయింది అన్నారు. అయితే డిక్రీజ్ అయిన మనీ వచ్చేసి 2400 నుంచి 2000 తీసేస్తే 400 రూపీస్. అయితే వాళ్ళు మనల్ని డిక్రీజ్ పర్సెంటేజ్ అడిగారు. డిక్రీజ్ పర్సెంటేజ్ అంటే 400/2400 ఇంటూ 100. ఇక్కడ 0 0 క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్. ఇక్కడ 4 6 400 2 3 250 అంటే 50/3. 50/3 అంటే 1 3 20 16 6 3 6 18 2 అంటే 16 2/3. So ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ is option 2 16 2/3. Next question, for a cube f plus v equal to, where f equal to number of faces and v equal to number of vertices. ఒక గణానికి f plus v విలువ, f ముఖాల సంఖ్య అయినా ఇంకా v అంటే శీర్షాల సంఖ్య అయినప్పుడు f plus v విలువ ఎంత? ఈ ప్రాబ్లంలో ఒక క్యూబ్ యొక్క వెర్టిసెస్ ఫేసెస్ అన్న అడిగారు. ఒక క్యూబ్ కి ఫేసెస్ 6 ఫేసెస్ ఉంటాయి, 8 వర్టిసెస్ ఉంటాయి. ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ అంటే 6 + 8 అంటే 14. So ఈ question correct answer is option 3 14. Next question, if the area of a circle of
రేడియస్ 7 సెంటీమీటర్స్ ఈజ్ ఇన్ సెంటీమీటర్ స్క్వేర్. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్త వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. ప్రాబ్లం మనకి రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే ఏరియా అడిగారు. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అంటే మనకు తెలుసు ఫార్ములా పై ఆర్ స్క్వేర్. పై అంటే వాల్యూ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 7 సెంటీమీటర్స్ ఇంటూ 7 సెంటీమీటర్స్. 7 క్యాన్సిల్. 22 ఇంటూ 7 అంటే 154 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ 154 సెంటీమీటర్ స్క్వేర్. So, equation correct answer is option 1, 154 centimeters square. Next question, perimeter of an isosceles triangle is 8p minus 1 and the non-equal third side is 4p minus 7. Then the length of equal side is. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 8p మైనస్ 1 మరియు సమానంగా లేని మూడవ భుజం కొలత 4p మైనస్ 7. అయితే సమాన కొలత కలిగిన భుజం పొడవు. ఈ ప్రాబ్లం మనకి ఒక ఐసోస్సిలస్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ 8p మైనస్ 1 అని ఇచ్చారు. ఇంకా అన్ఈక్వల్ సైడ్ అంటే ఈక్వల్ కాని సైడ్ వచ్చేసి 4p మైనస్ 7 అన్నారు. అయితే ఈక్వల్ సైడ్ అడిగారు. ఇక్కడ సమ్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్ అంటే పెరిమీటర్ లోంచి అన్ఈక్వల్ సైడ్ ని తీసేసినప్పుడు మనకు వస్తుంది. అంటే 8p మైనస్ 1 మైనస్ ఆఫ్ 4p మైనస్ 7 అంటే 8p మైనస్ 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4p మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 అంటే 8p మైనస్ 4p అంటే 4p 7 మైనస్ 1 అంటే 6. ఇది సమ్ ఆఫ్ 2 ఈక్వల్ సైడ్స్. వన్ సైడ్ అడిగారు కాబట్టి మనకి వన్ సైడ్ అంటే 4p ప్లస్ 6/2. ఈ రెండింటిలో 2 కామన్ తీసినప్పుడు 2p ప్లస్ 3/2. 2 క్యాన్సిల్ అంటే ఈక్వల్ సైడ్ వచ్చేసి 2p ప్లస్ 3. So, equation correct answer is option 2, 2p plus 3. So, next question, 15/4 minus 7x plus 3 then equal to 9. Then the value of x is 15/4 minus 7x equal to 9 అయితే x విలువ. ఈ ప్రాబ్లంలో 15/4 మైనస్ 7x వాల్యూ 9 అన్నారు. అయితే x వాల్యూ అడిగారు. ఇక్కడ -7x ని ఇక్కడ తీసుకెళ్తే +7x, ఇక్కడ 9, ఇక్కడ -9 అవుతుంది. 15/4 మైనస్ 9 ఈక్వల్ టు 7x. వీటికి ఎల్సిఎం వచ్చేసి 15 మైనస్ 4 9 36 ఈక్వల్ టు 7x అవుతుంది. 15 మైనస్ 36 అంటే -21/4 ఈక్వల్ టు 7x అవుతుంది. ఇక్కడ 7 అనేది మల్టిప్లై చేసుకుని ఇటు సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది. -21/4 ఇంటూ 7 అంటే డినామినేటర్లో ఉంటుంది కాబట్టి ఇంటూ 7 వేసుకున్నాను. అంటే -21/20 ఎక్స్ వాల్యూ -21/20. ఇవి 7 టైమ్స్తో క్యాన్సిల్ పోతుంది. 7 3 7 4 అంటే -3/4. So, equation correct answer is -3/4. Next question, which of the following is a perfect number? క్రింది వానిలో పరిపూర్ణ సంఖ్య. అందులో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది పర్ఫెక్ట్ నెంబర్ అడిగారు. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ యొక్క సమ్ అనేది ఆ నెంబర్కి డబల్ ఉండాలి, అప్పుడే అది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. ఇక్కడ 16 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 2 4 8 16. ఈ అన్నింటిని అడిషన్ చేసినప్పుడు 1 + 2 అంటే 3 3 + 4 అంటే 7 7 + 8 అంటే 15 15 + 16 అంటే 31. ఇది 16 యొక్క డబల్. 16కి డబుల్ కాదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 24 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 1 2 3 4 6 ఇంకా 8 12 24. ఇవన్నిటి సమ్ వచ్చేసి 1 + 2 3 3 + 3 6 6 + 4 10 16 16 + 8 అంటే 24 24 + 12 అంటే 36 36 + 24 అంటే 58. ఇది కూడా కాదు. 24 డబుల్ 40. ఇక్కడ 60 వస్తుంది. నెక్స్ట్ 28 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 1 2
4, 7, 14 ఇంకా 24. ఇవన్నిటి సమ్ అంటే 28. ఇవన్నిటి సమ్ అంటే 1 + 2 7, 1 + 2 3, 3 + 4 7, 7 + 7 14, 14 + 14 28, 28 + 28 అంటే 56. ఇది 28 యొక్క 28 ఇంటూ 2 అంటే 56. సో ఇది పర్ఫెక్ట్ నెంబర్. నెక్స్ట్ 32 ఇచ్చారు. 32 అంటే 1, 2, 4, 8 ఇంకా 16, 32. ఇవన్నీ అడిషన్ చేసినప్పుడు 1 + 2 3, 3 + 4 7, 7 + 8 15, 15 + 16 31, 31 + 32 అంటే 63. ఇది 32 యొక్క డబుల్ కాదు. సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. So ఈ question correct answer is option 3 28. Next question, the cubed root of 3375 is 3375 యొక్క ఘన మూలము. ప్రాబ్లంలో 3375 యొక్క క్యూబ్ రూట్ అడిగారు. దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఇది 5 టేబుల్స్ పోతుంది. 5 6 5 7 5 3 5 5 అయితే ఇది అగైన్ 5 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 5 1 5 3 అండ్ 5 5. ఇది మళ్ళీ 3 టేబుల్స్తో క్యాన్సిల్ పోతుంది. 5 టేబుల్స్తో క్యాన్సిల్ పోతుంది. 5 2 10, 3 35 and 27. ఇది 3 టేబుల్స్తో క్యాన్సిల్ పోతుంది. 3 9 27, అగైన్ 3 3 3 9. అంటే 3375 అంటే 5 × 5 × 5 × 3 × 3 × 3. అంటే దీన్ని 5 క్యూబ్ × 3 క్యూబ్గా రాసుకోవచ్చు. 5 క్యూబ్ × 3 క్యూబ్ అంటే 5 × 3 హోల్ క్యూబ్ అంటే 15 క్యూబ్. క్యూబ్ రూట్ ఆఫ్ 3375 అన్నప్పుడు 15. So ఈ question correct answer is option 1 15. Next question, total days in the year 2023 and 2024 are 2023 మరియు 2024 సంవత్సరాల్లో మొత్తం రోజులు. ఈ ప్రాబ్లం మనకి 2023 2024లో టోటల్ ఎన్ని డేస్ ఉంటాయి అన్నారు. 2023 అనేది నాన్ లీప్ ఇయర్ అంటే 365 డేస్ ఉంటాయి. ప్లస్ 2024 అనేది లీప్ ఇయర్. 2024 లీప్ ఇయర్ కాబట్టి 366 డేస్ ఉంటాయి. 365 + 366 అంటే మనకి 731 డేస్ ఉంటాయి. So ఈ question correct answer is option 2 731. Next question, the curved surface area of a cylinder with radius 7 cm is 308 cm square. Then the height of the cylinder is in centimeters. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన స్తూపం వక్రతల వైశాల్యం 308 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ స్తూపం ఎత్తు. డ్రమ్లో ఒక సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 308 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. ఇంకా దాని యొక్క రేడియస్ 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే మనల్ని హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈ సిలిండర్ అంటే ఫార్ములా నాకు తెలుసు 2πr/h. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి మనకి 308 అని ఇచ్చారు. ఈక్వల్ టు 2 × 5 అంటే 22/7 × r అంటే 7 × h అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 7 7 క్యాన్సిల్. ఇక్కడ 2 ఇంకా 22 అనేవి మల్టిప్లై చేస్తున్నాయి. ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతాయి. అంటే 308/2 × 22 ఈక్వల్ టు h. 2 టేబుల్తో క్యాన్సిల్ చేసినప్పుడు 2 1s 2 1s 2 5s 2 4s. అగైన్ మళ్ళీ 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 2 11s 2 77s. ఈ 11 1s 11 7s అంటే h వచ్చేసి 7 సెంటీమీటర్స్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 7. నెక్స్ట్ క్వశ్చన్, 5 - 1/5 divided by 5 minus 5 divided by 1/5. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్.
ప్రాబ్లంలో మనకి 5 - 1/5 డివైడెడ్ బై 5 - 5 డివైడెడ్ బై 1/5 అని ఇచ్చాడు. అయితే దీన్ని సింప్లిఫై చేయమన్నారు. మోడ్యులస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్‌లో ఉన్న వాటిని సింప్లిఫై చేసుకోవాలి. ఇక్కడ ఎల్‌సీఎం అనేది 5 అవుతుంది. 25 - 1 డివైడెడ్ బై 5 - 5 డివైడెడ్ బై 1/5. ఇక్కడ 24/5 డివైడెడ్ బై 5 - 5 డివైడెడ్ బై 1/5. నెక్స్ట్ ఇప్పుడు మనం డివిజన్ చేసుకోవాలి. ఇక్కడ డివిజన్ అంటే రెసిప్రోకల్ ఇంటూ వేసుకొని రెసిప్రోకల్ వేసుకుంటే సరిపోతుంది. 24/5 ఇంటూ 1/5 మైనస్ 5 ఇంటూ 5 అంటే ఇక్కడ 24/25 మైనస్ 25 వస్తుంది. దీన్ని మనం ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఎల్సిఎం 25, 24 మైనస్ 25 ఇంటూ 25 అంటే 625 అని మనకు తెలుసు. అంటే ఇక్కడ 625 మైనస్ 24 అంటే 601 మైనస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ వాల్యూ గ్రేటర్ గా ఉంది. అంటే 601/25. So equation correct answer is option 3 -601/25. Next question, mode and median of data 3773163 is దత్తాంశం 3 7 7 3 1 4 6 3 యొక్క బహుళకము మరియు మధ్యగతము. ప్రాబ్లం మనకి 3773163 అనే డేటాకి వాళ్ళు మోడ్ ఇంకా మీడియన్ అడిగారు. ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్ లో రాసుకున్నాం. అండ్ అప్పుడు 3 3 3 అసెండింగ్ అంటే స్మాల్ నుంచి గ్రేటర్. ఇక్కడ 1 అనేది స్మాల్ ఉంది. 1, 3, 3, 3, 6, 7, 7 ఇది అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ వాళ్ళు అడిగింది మోడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ, ఎక్కువ సార్లు వచ్చిన సంఖ్యనే మోడ్ అంటాం. అంటే మోడ్ వచ్చేసి 3. ఇంకా వాళ్ళు అడిగింది మీడియన్ అంటే మిడిల్ లో ఉండే నెంబర్. ఇక్కడ 7 ఉన్నాయి. 7 లో మిడిల్ లో ఉండేది 3. సో మీడియన్ కూడా 3. So equation correct answer is option 1 3, 3. Next question, Tirupati Express reaches Bhimavaram at 23:40 hours. Time in 12 hours format is తిరుపతి ఎక్స్ప్రెస్ 23:40 భీమవరం చేరుకొను. ఆ సమయం 12 గంటల రూపంలో. ఈ ప్రాబ్లం మనకి తిరుపతి ఎక్స్ప్రెస్ భీమవరం రీచ్ అయ్యేది 23:40కి. అయితే 12 అవర్స్ ఫార్మాట్ లో అడిగాడు. 12 అవర్స్ ఫార్మాట్ లో అంటే మనం 12 సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ 12 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి 11:40 వస్తుంది. 11:40 PM. So equation correct answer is 11 hours 40 PM. Next question, if 5% of x is 600, then x equal to xలో 5% విలువ 600 అయితే x విలువ. ప్రాబ్లంలో 5% ఆఫ్ x వచ్చేసి 600 అన్నారు. అయితే x వాల్యూ అడిగారు. 5% ఆఫ్ x అంటే 5/100 ఇంటూ x ఈక్వల్ టు 600. 5 1s 5 20s. ఇక్కడ 20 అనేది డివైడ్ చేస్తే ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. x ఈక్వల్ టు 600 ఇంటూ 20 అంటే x ఈక్వల్ టు 12,000 వస్తుంది. 6 to the 12 3 zeros. So equation correct answer is option 1 12,000. Next question, simplify 1/2 divided by bracket of -1/3 divided by 2/5. 1/2 ని -1/3 డివైడెడ్ బై 2/5తో భాగహరించినప్పుడు వచ్చే విలువను సూక్ష్మీకరించండి. ప్రాబ్లంలో 1/2 డివైడెడ్ బై బ్రాకెట్ ఆఫ్ -1/3 డివైడెడ్ బై 2/5 అని ఇచ్చారు. బాటమ్ ఆఫ్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ లో ఉండదని సింప్లిఫై చేద్దాం. 1/2 డివైడెడ్ బై ఇక్కడ -1/3 డివైడెడ్ బై 2/5 అని ఉంది. అంటే -1/3 ఇంటూ 5/2 గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 1/2 డివైడెడ్ బై -5/6 వస్తుంది. ఇక్కడ బ్రాకెట్ ఉండవు, మైనస్ కాబట్టి బ్రాకెట్ పెట్టుకుందాం. 1/2 ఇక్కడ దీన్ని 6/5 గా రాసుకోవచ్చు. -6/5
2 1s 2 3s అంటే -3/5. So equation correct answer is option 4 -3/5. Next question. There are two cubes with one sides 1 centimeter and 2 centimeters. The difference between their volume is in centimeter cube. 1 సెంటీమీటర్లు మరియు 2 సెంటీమీటర్ల భుజాలుగా గల రెండు ఘనాలు కలవు. వాటి ఘన పరిమాణాల మధ్య వ్యత్యాసం ఘనపు సెంటీమీటర్లలో తెలుపుము. ఈ ప్రాబ్లంలో మనకి 2 క్యూబ్స్ ఉన్నాయన్నారు. అయితే ఒకదాని సైడ్ వచ్చేసి 1 సెంటీమీటర్, ఇంకొకటి 2 సెంటీమీటర్స్. అయితే ఆ రెండింటి వాల్యూమ్ యొక్క డిఫరెన్స్ అడిగారు. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే మనకు తెలుసు, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే ఏ క్యూబ్ అంటే సైడ్ క్యూబ్ అనే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 8 - 1 అంటే 7 వస్తుంది. So your question correct answer is option 1 7. Next question. If number 687C29 is divisible by 9, then the value of 2C is 6 8 7 C2 9 అనే సంఖ్యలు 9చే భాగించబడిన 2C యొక్క విలువ. ఈ ప్రాబ్లంలో మనకి 687C29 అనేది 9 యొక్క మల్టిపుల్ అన్నారు. అయితే 2C వాల్యూ అడిగారు. అయితే 9 యొక్క మల్టిపుల్ కావాలంటే ఆ సమ్ ఆ నెంబర్లో ఉన్న అన్ని డిజిట్స్ యొక్క సమ్ కూడా 9తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఇప్పుడు 6 + 8 + 7 + 3 + 2 + 9 వాల్యూ కనుక్కున్నాం. 6 + 8 అంటే 14, 14 + 7 అంటే 21, 21 + 2 అంటే 23, 23 + 9 అంటే 32 ప్లస్ C. ఇప్పుడు 32కి ఎంత యాడ్ చేస్తే 9 యొక్క మల్టిపుల్ వస్తుంది అంటే 4 యాడ్ చేసినప్పుడు 9 యొక్క మల్టిపుల్ వస్తుంది. ఇప్పుడు ఇది 36 అయినప్పుడు ఇది డివిజిబుల్ అవుతుంది. అప్పుడు C వాల్యూ 4. వాళ్ళు మనల్ని అడిగింది 2C వాల్యూ అంటే 2 × 4 అంటే 8. So your question correct answer is option 4 8. Next question. Probability of getting an ace from a well shuffled deck of 52 playing cards is బాగుగా కలపబడిన 52 పేకుముక్కల కట్ట నుండి ఒక కార్డు యాదృచ్ఛికంగా తీసిన అది ఏస్ కార్డ్ అగుటకు సంభావ్యత. ప్రాబ్లంలో మనకి ఒక వెల్ షఫుల్డ్ డెక్ కార్డ్స్ నుంచి 52 కార్డ్స్ నుంచి ఏస్ కార్డ్ రావడానికి తీసినప్పుడు ఏస్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ అడిగారు. అయితే మనకి తెలుసు ఏస్ కార్డ్స్ అనేవి 4 ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 4, N(e) = 4. ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ N(s) = 52. మనకి ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అంటే మనకు తెలుసు N(e/N(s). N(e) అంటే 4/N(s) అంటే 52. 4 1s 4 13s. అంటే ఏస్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ 1/13. So your question correct answer is option 1 1/13. Thank you. Your Twin Study Circle.